లెట్స్ స్టార్ట్ విత్ ది MVP మైండ్ సెట్ అగైన్ షాల్ వి. మా ట్రిప్ అయిపోయింది, మంచి చిల్ అయినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, వైబ్ అయినాం, మొత్తానికి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. ఈ గ్యాప్ లా క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, మన బర్త్డే అయిపోయింది, 2025 మొత్తానికి అయిపోయింది, 2026 స్టార్ట్ అయిపోయింది అండ్ ఆల్రెడీ రోజు January 12 ఉన్నాం. చూస్తుంటే సంక్రాంతి కూడా వచ్చేసింది. లిటరలీ ఫట్ మన అయిపోయింది రా, జెట్ స్పీడ్. ఇట్స్ లైక్ ఫ్లాష్ మ్యాన్, దన్న పోతూనే ఉంది. అండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఇంత ఫాస్ట్ గా పోతూ ఉంటే నాకు లోపల హార్ట్ కూడా కొంచెం ఫాస్ట్ గా పంప్ అవుతుంది. సో లెట్స్ ట్రై టు యూస్ టైమ్ ఫ్రమ్ దిస్ మూమెంట్ very wisely. We got this. And here's what we gonna do. First ఏం చేయాలో ఆలోచించడానికంటే ముందు లాస్ట్ ఇయర్ ఏం చేసినామో ఒకసారి రివ్యూ చేద్దాం. 2025 ని నేను ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఇయర్ స్టార్టింగ్ ఇట్ స్టార్టెడ్ విత్ అ వెరీ బిగ్ ఐరన్ రాడ్. ఎస్, ఇట్ స్టార్టెడ్ విత్ అ గ్రేట్ డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్స్. 2025 లిటరలీ వన్ ఆఫ్ ద రాక్ బాటమ్ స్టేజెస్ ఇన్ లైఫ్ నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ పాయింట్ కి జాబ్ వచ్చేసి ఉంది, బట్ లైఫ్ లో ఈ పాయింట్ లో నేను ఎంత లోలున్నా అంటే, ఓ మై గాడ్, ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్. ఇక్కడ పక్కనే బెడ్ మీద కూర్చొని పటపటా ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. దగ్గర 2025 లో ఇనీషియల్ 3 months January, February, March 3 నెలలు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నా. ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్. ఎందుకు ఏంది అనేది పాత వీడియోస్ లో చెప్పినా కదా, సో యూ ఆల్రెడీ నో ఇట్. అట్లాంటి ప్లేస్ నుంచి 2025 స్టార్ట్ చేసినాం. నా మైండ్ సెట్, నా ఐడియాలజీ, నా దిమాకు, ఇట్ వాజ్ అట్ రాక్ బాటమ్. అసలు లైఫ్ లో ఏం చేస్తున్నా, పర్పస్ ఏందని ఏం అర్థమైతలేదు, క్లూలెస్ మొత్తం అవుతుండే. అప్పుడు మళ్ళీ లైఫ్ ని కొంచెం ట్రాక్ లో పెట్టడానికి, మళ్ళీ లైఫ్ లో మన పర్పస్ ని మనం చేస్ చేయడానికి కన్సిస్టెంట్ గా ఉండే నా మైండ్ సెట్ ని ఇంకోసారి ట్రాక్ లకు తీసుకొచ్చి పెడదామని ఫిక్స్ అయినా. అండ్ విత్ దట్ 2025 లో హనుమాన్ జయంతి రోజు ఐ స్టార్టెడ్ అవర్ MVP మైండ్ సెట్. బేసిక్ గా MVP మైండ్ సెట్ అంటే ఇట్ ఈస్ బిల్ట్ అపాన్ 4 pillars: డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డివోషన్. ఈ 4 కన్సిస్టెంట్ గా ఒక 50 రోజులు చేయాలి అని ఫిక్స్ అయినా. ఇక డైలీ నా నుంచి నేను కొంచెం గ్రో అవ్వడానికి, ఆ పర్సనల్ గ్రోత్ కోసం ఏదైతే చూస్తున్నానో అది కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తోని చేయగలగాలి. అండ్ ఈ ఓవరాల్ ప్రాసెస్ లా డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డివోషన్, ఈ 4 ఆస్పెక్ట్స్ నా మైండ్ సెట్ కి కోర్ ఫండమెంటల్స్ లాగా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసిన. ఇక్కడ నేను ఎవ్రీడే చేయడానికి నాకు మోటివేషన్ అవసరం లేదని ఫిక్స్ అయినా. ఎందుకంటే మోటివేషన్ ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. ఇన్స్టెంట్ నాకు ఆ డిసిప్లిన్ అలవాటు అయిపోవాలి. నేను చేయాలనుకుంటున్నా, నేను చేయడానికి నాకు పెద్ద స్ట్రెస్ లాగా అనిపించొద్దు, ఏదో జూజుబీ లాగా అనిపించాలని ఫిక్స్ అయినా. సో జస్ట్ ఒక 50 రోజులు నా మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈ MVP మైండ్ సెట్ అనేది బిల్డ్ చేసుకుందామనే ఆలోచన తెచ్చుకొని, ఆ గ్రోత్ ని ట్రాక్ చేసుకొని, తర్వాత నాది నేను చూసుకొని రిఫ్లెక్ట్ అవ్వడానికి ఆ ప్రాసెస్ మొత్తం ని డాక్యుమెంట్ చేసి ఇట్లా యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయినా. జస్ట్ ఒక 50 రోజులకు మాత్రమే స్టార్ట్ చేసిన ఆ ఇనీషియల్ MVP మైండ్ సెట్ 50 days లా. విత్ ఇన్ ఒక 25-30 days తర్వాతనే ఐ వాజ్ రైట్ ఆన్ ట్రాక్. అండ్ ఈ అల్టిమేట్ డిప్రెషన్ ఏదైతే ఉంటుండేనో, ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ ఫెల్ట్ అమేజింగ్, ఆల్ బికాస్ హీస్ విత్ us. అట్లా ఒక 50 రోజులు చేసిన తర్వాత ఇంకొక 50 రోజులు కూడా చేస్తే మంచిదే కదా అని అనిపించింది. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఇస్ వెరీ అడిక్టివ్. సో ఇంకొక 50 రోజులు కంటిన్యూ చేసిన. 100 days కి వచ్చినాం. ఈ నా మైండ్ సెట్ ఇంప్రూవ్మెంట్ తో పాటు ఒకసారి వెనకాలకి తిరిగి చూస్తే ఈ పాయింట్ వరకు 100 వ్లాగులు చేసి ఉన్నా ఆల్రెడీ. ఎట్లా చేసినా, ఏం చేసినా, ఏంది అన్నది నాకేం తెలుస్తలేదు. బట్ వెనకాలకి తిరిగి చూడంగానే మొత్తం 100 వీడియోస్. హౌ క్రేజీ ఇస్ దాట్. నేను మన మెయిన్ ఛానల్ లో ఒక్కొక్క వీడియోకి 2-3 నెలలు టైం తీసుకునే టోన్ని ఇప్పుడు లాస్ట్ 100 రోజుల నుంచి ప్రతిరోజు ఒక వీడియో పెట్టిన. ఆ పాయింట్ లో అసలు తలుచుకుంటేనే గుమ్ముండే. ఇట్ ఫెల్ట్ నైస్. సో 100 days తర్వాత ఇక చాలు. ఎందుకంటే ఇనిషియల్ గా 50 చేద్దాం అనుకున్నాం. 50 తర్వాత ఏదైతే చేసినామో అది బోనస్ అని అనుకుంటే, ఈ 100 వీడియోస్ తర్వాత మీ దగ్గర నుంచి మెసేజ్లు, కామెంట్లు చూస్తున్నా. ఈ MVP మైండ్ సెట్ వ్లాగ్స్ కానీ, నేను రోజు అప్లోడ్ చేస్తున్న వ్లాగ్స్ కానీ మీ లైఫ్ లో ఎట్లా పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తున్నాయని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు కదా. డూడ్, ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఇట్లా మనమందరం లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి పోవడానికి ఒక చిన్న సిస్టమాటిక్ అండ్ డిసిప్లిన్ కమ్యూనిటీ లాగా తయారు చేయగలుగుతున్నాం. ఒక మంచి హెల్పింగ్, థ్రైవింగ్ కమ్యూనిటీ తయారైతుంది. అండ్ ఎవ్రీ డే ఇట్లా మనం అందరం ఒక 5,000 మంది ఇట్లా వీడియో దగ్గర కలుసుకుంటున్నాం. హౌ నైస్ ఇస్ దాట్. అందరం ఇట్లా ఒక ప్లేస్ కి వచ్చి మన MVP మైండ్ సెట్ ఇట్లా ఒక వీడియో పెట్టుకొని వైబ్ అయ్యకుండా, చిల్ అయ్యకుండా ఏదో ఒకటి చిన్న విషయం అన్న నేర్చుకుంటున్నాం. హౌ కూల్ ఇస్ దాట్. సో ఇక కంటిన్యూ చేద్దాం రాబాయ్ అని చెప్పి 100 days తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక చూస్తూనే ఉన్నాం, నడుస్తూనే ఉంది. గ్యాప్ లో 150 day వచ్చింది. అండ్ 150 day తర్వాత కళ్ళు మూసుకొని తెరవగానే 200th day కూడా అయిపోయింది. వాట్ ఇస్ దిస్? ఇస్ దిస్ ఈవెన్ రియల్? సో 2025 లో మైండ్ సెట్, వీడియోస్ పరంగా ఇదంతా నడిచింది. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ హిట్ అయినాం, విచ్ ఈస్ వీ హావ్ క్లియర్డ్ అవర్ ఎడ్యుకేషన్ లోన్. దట్ వాస్ అమేజింగ్. అండ్ లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత కార్ కొనుక్కున్నాం. ఆ కార్ ని మెక్విన్ లాగా రీమోడల్ చేస్తున్నాం. సో అల్టిమేట్ గా 2025 వాస్ అమేజింగ్. అండ్ 2026 ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ అమేజింగ్. యూ కెన్ మేక్ షూర్ ఇట్ ఎండ్స్ లైక్ దట్. ఈ 2026 లో మనం అందరం ఇచ్చి పడేయాలంతే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ 2026 లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో ప్రతిదానికి ఒక్కొక్క గోల్ పెట్టుకుంటే బాగుంటది. ఐ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్ యెట్. బట్ ఒక బ్రీఫ్ గా ఈ 2026 లో ఏం చేద్దామని చెప్పేసి రఫ్ ఒకసారి మైండ్ లో ఆలోచించింది అనుకో, నా మైండ్ కి తడుతుంది ఏంది అంటే, బాయ్ ఈ ఇయర్ బాడీ మంచి కండిషన్లు ఉండాలి. దానికోసం మంచిగా వర్కౌట్ చేద్దాం, క్యాలరీస్ కొంచెం కాన్షియస్ గా కన్స్యూమ్ చేద్దాం, వాటర్ కరెక్ట్ గా తాగాలి. లేకపోతే ఇగో ఇట్లా అవుతుంది. ట్రిప్ లో మొత్తం ఇష్టం వచ్చినట్టుండే. లాస్ట్ 20 days నుంచి వాటర్ ఇంటేక్ ఏందో కూడా నాకు తెలియదు. ఎప్పుడు వాటర్ తాగుతున్నానో తెలియదు, ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నానో తెలియదు, ఏం తెలియదు. సో స్కిన్ డ్యామేజ్ అయిపోయింది. ఇట్లా కానివ్వకుండా నెక్స్ట్ నుంచి కొంచెం జాగ్రత్త చూసుకుందాం. ఆల్సో మెడికేషన్స్, మల్టీవిటమిన్స్ కానీ, క్రియేటిన్ కానీ, కాల్షియం, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ కానీ, వీటన్నిటి కొంచెం కన్సిస్టెంట్ గా తీసుకోనికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ట్రాక్ తప్పుతూనే ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. అట్లా ట్రాక్ తప్పిన ప్రతిసారి మళ్ళీ
ట్రాక్ లకి తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నం చేయాలంతే. అండ్ 2026 లో మనకు కుదిరినంత ఎక్కువసేపు మన మైండ్ ని పీస్ఫుల్ గా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువ ఓవర్వెల్మ్ చేయకుండా, ఎక్కువ రీల్స్ కానీ షార్ట్ ఫామ్ కాంటెంట్ కానీ కన్జ్యూమ్ చేసి మైండ్ లో యాంగ్జైటీ పెంచకుండా, కొంచెం కాషియస్ గా కంటెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటా, కాషియస్ గా టైం ని స్పెండ్ చేసుకుంటా మన మైండ్ ని మంచిగా పీస్ఫుల్ గా ఉంచడానికి చూద్దాం. సో దాట్స్ ద ప్లాన్. ఇదంతా ఎప్పుడు చేద్దాం రా అంటే, ఈ రోజు ఆల్రెడీ January 12 మండే అయిపోతుంది. రేపు January 13 ట్యూస్డే. సంక్రాంతి వచ్చింది, బట్ మనకు ఆఫీస్ ఉంటది, ఆన్ క్యాంపస్ పోవాలి, అండ్ రేపటి నుంచి చాలా ఎక్కువ పనులు ఉండబోతున్నాయి. ఇప్పుడు ఈ వేరే పనులు ఉన్నాయని చెప్పి ఇప్పటిదాకా మనం చూసిన మన మెయిన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా వదిలేయొద్దు. కాబట్టి రేపటి నుంచే ఈ పనులన్నీ ఉన్నా గానీ మన వర్క్అవుట్, క్యాలరీ కౌంటింగ్, ఇంకా వేరే స్టఫ్ అంతా రేపటి నుంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పని ఉంది, తర్వాత చేద్దాం అని చెప్పేసి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అదే అనుకుంటున్నా. అది పుష్ అయితేనే ఉంది, పోస్ట్పోన్ అయితేనే ఉంది, అండ్ నాకు మైండ్ ఖరాబ్ అయితేనే ఉంది. సో కలిసే అమ్లాగా ఇచ్చి పడేద్దాం అంతే. I'll see you all in the next video and we're gonna start doing shit again. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.